ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కమ్మదూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్ర బాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి పిలుపునిచ్చారు. మండల కన్వీనర్ శివన్న, క్లస్టర్ ఇన్ఛార్జ్ తిమ్మరాయుడు, మాజీ సర్పంచ్ శ్రీరాములు, అలిమినేని లక్ష్మీనారాయణ, దండ వెంకటేశులు, ఆవుల తిప్పేస్వామి సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి. AR5 న్యూస్ రిపోర్టర్ కళ్యాణ్ దుర్గం తాలూకు ఇన్ఛార్జ్ హెచ్ మల్లన్న. ఆ మెజార్టీ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళందరికీ బహుమానాలు ఇస్తారని అంటే మన మీద ఎంత ఒత్తిడి ఉంది, మన మీద ఎంత బాధ్యత ఉందో అది కూడా తెలుసుకోవాలి. అది ఏదో చెప్తాడు, నా ఊళ్ళో నాకు 500 ఓట్లు ఉన్నాయి, 600 ఓట్లు ఉన్నాయి, నేను చెప్తాను ఈ రాజ్యం నాది, రాజు మీద అనుకుంటాను. అది రాజ్యాలు పోయినారు, రాజులు పోయినారు, ఇంకా నియంత్రణ పోయినారు. కానీ అంటే నేను చెప్పినా, శివన్న చెప్పినా, శ్రీరాముడు చెప్పినా, వెంకటేశ్వర చెప్పినా, ఎవరి పూర్తిలో వాళ్ళు మెజార్టీ వచ్చినప్పుడే గ్రామాల్లో మనం ఎంతవరకు పనిచేసినాం, పార్టీ ఎంత అభిమానం ఉంది, అందుకే సురేంద్ర బాబు గారు ఏ విధంగా కష్టపడినామని మనం కష్టపడి చూడాలి. ఆశిస్తూ మాట్లాడారు. ప్రతి బూతుకు కొత్తగా ఏర్పడుతున్న కేంద్ర రాష్ట్రాలు ఎక్స్పర్ట్స్ కావాలని ఆ 20 మందిలో ఒక బూత్ చేసినప్పుడు అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో మరీ ముఖ్యంగా ప్రజలు ఆపరేట్ చేసేవాళ్ళు ఉండాలి. అందులో ఎడ్యుకేషన్ ఉండాలి. దీంట్లో ఎవరికి నా వర్గానికి, నా మనిషికి, నా కులానికి కాబట్టి పని చేయాలి. అక్కడ పని చేస్తే ఒక వ్యక్తులు 10 రూపాయలు పార్టీ ఇస్తారు, 10 రూపాయలు క్యాండిడేట్ అదనంగా ఇస్తారని చెప్పారు. అంటే ఒక అందరికీ ఒక అప్లికేషన్ చేసి మాట్లాడుతుంటే 40 రూపాయలు ఇస్తామంటున్నారు అందరికీ. అంటే ఒక అప్లికేషన్ చేస్తే దాన్ని ఎంటర్ చేస్తే 50 రూపాయలు వస్తుంది. అంటే మీరు టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గ్రామాలకు వచ్చినప్పుడు ఓటీపీ చెప్పాలా. ఓటీపీ చెప్పాలంటే నేను ఫేస్ చేసేదే చెప్తున్నా. ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర పోయి అక్కడ చేయించడానికి పోతే ఒక సామాన్య మనిషికి ఓటీపీ చెప్పాక నా వల్ల కరెక్షన్ చేస్తారు, కరెక్షన్ చేస్తారు. ఒక చోట నెట్ పని, ఒక చోట జాతి ఉన్నారు. అంటే ఎన్ని సమస్యలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు జరగలేదు? కళ్యాణ మున్సిపాలిటీలో జరిగింది, రూరల్ ఏరియాస్లో జరగలేదని కారణం డిఫరెన్స్ అదే. అని పోయారు, అతని దగ్గర జాతీయ ఉండదు, అతని దగ్గర కరెన్సీ ఉండదు, ఉన్న ఓటీపీ చెప్పే స్థితి లేదు. అంటే మామూలుగా ఓట్లు రిసీవ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. మాట్లాడి మన ఎలా ఉంటుందో దాన్ని మనం డిసైడ్ చేస్తాము. నాకు మొత్తం ఏంటి గట్టిగా మాట్లాడలేదు కూడా. సో నేను చెప్పాల్సిన ఏంటంటే అందరూ చెప్పారు, చెప్పారు. సో నేను మీ పంచాయతీకి వచ్చినప్పుడు ఎలా చేయాలా, ఏం చేసి ఇంకా ఏమి అనేది మీతో నేను మాట్లాడి దాని తర్వాత నేను అభిప్రాయం తీసుకొని ఎలా ముందుకు పోవాలనేది మనం అలా